అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. Indian Film Awards the Santosham Awards. నందమూరి తారక్ అభిమానులు ఎప్పుడెప్పుడు అనే ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవరా 2 చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలువడింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే దేవరా 2 సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. దేవర చిత్రం విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీ పార్ట్ 2 కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ తీరిక లేకుండా గడుపుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం దేవరా 2 షూటింగ్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదటి భాగం హిట్ అయిన నేపథ్యంలో రెండో భాగం కూడా అంతే స్థాయిలో అలరిస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తారక్ కెరీర్లోనే మరో మైలురాయిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. Indian Film Awards the Santosham Awards. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పరిచయం ఉన్న వారందరిలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ కు తెలిసినంతగా మరెవరికి తెలియదని నిర్మాత అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సనాతన ధర్మం గురించి ప్రసంగిస్తే అందరూ ముగ్ధులవుతారని పేర్కొన్నారు. మహావతార నరసింహ చిత్రాన్ని ఆయన చూడాలని, దాని గురించి మాట్లాడాలి అని కోరుకుంటున్నానని అన్నారు. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఆధారంగా తెరకెక్కిన యానిమేషన్ మూవీ ఇదే. కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందించిన ఈ సినిమాని తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో అరవింద్, అశ్విన్ కుమార్, నటుడు, రచయిత తనకెళ్ల భరణి, గేయ రచయిత జొన్నవితల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ హోంబలే ఫిల్మ్స్ సంస్థతో నాకు అనుబంధం ఉంది. నిర్మాత విజయ్ ఫోన్ చేసి మహావతార్ నరసింహను తెలుగులో మీరు విడుదల చేయాలి అని అడిగారు. అంతకుమించి ఏం మాట్లాడుకోలేదు. వెంటనే ఓకే అన్నాను. సినిమా విడుదలైన రోజు మార్నింగ్ షోకి వచ్చిన ప్రేక్షకాధారణను దృష్టిలో పెట్టుకుని ఈవినింగ్ కొన్ని షోస్ పెంచాం. మరుసటి రోజు నుంచి మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నాం. ఇటీవల హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో 200 మంది స్వాములు ఈ చిత్రాన్ని చూశారు. ఈ సినిమాకి ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. ఈ సినిమా దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. 2021లో ఈ చిత్రానికి భీషం పడింది. ఒడిదుడుకులు ఎదుర్కొని పట్టుదలతో సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు అని పేర్కొన్నారు. ఇలాంటి సినిమాని నిర్మించే అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో చేస్తానని అల్లు అరవింద్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో AVM సంస్థ ఎన్నో డివోషనల్ సినిమా తీసి ప్రూవ్ చేసుకుంది. అలాగే దొరసామరాజు గారు అన్నమయ్య సినిమా, ఆ టైంలో ఎన్నో బ్లాక్ బస్టర్ కొట్ట, అంటే కమర్షియల్ సినిమాలు ఎంత సక్సెస్ సినిమాలు తీసినా అటువంటి నేను ఎందుకు తీయలేకపోయాను అలాగా ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారు? ఇలాంటి డివోషనల్ సినిమాలు చేయాలని బద్రీనాథ్ సినిమా తీశారు అద్భుతంగా. అయితే అది కమర్షియల్గానే ఎక్కువ డామినేట్ చేసింది. సో అలా గీతాంశంలో ఎప్పుడైనా అలా మిస్ అయ్యే సందర్భాలు ఉన్నాయా? భవిష్యత్తులో ఎలాంటి ఉంటుంది? నేను మిస్ అవ్వడానికి అవకాశం లేకుండా ఇటువంటి వారు తీసి నా చేతిలో పెడుతూ ఉంటారు. నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. రామాయణం గురించి కూడా అదే, దాని గురించి అప్డేట్ ఏదైనా ఇస్తారా? జొన్నవితల గారు, సార్ మీరు చాలా డివోషనల్ సినిమాకి వర్క్ చేశారు. దేవుళ్ళ సినిమా చేశారు, శ్రీరామరాజ్యం సినిమా బాలకృష్ణ గారి అద్భుతమైన సాంగ్స్ రాశారు. అలాగే లక్ష్మీ నరసింహ కోటరామకృష్ణ గారి డైరెక్షన్ ఆ సినిమాకి వర్క్ చేశారు. సో అలాంటి చేసిన మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీకు మళ్ళీ ఇలాంటి సినిమా ఎప్పుడైనా చేయాలనిపించిందా? ఈ సినిమా గురించి అనాలిసిస్ చేస్తే ఏం చెప్తా? శతం విహాయ భోక్తవ్యం అంటే 100 పనులున్నా మానేసి భోజనం చేయాలని. ఆ సమయం అయింది కనుక మీరు పర్సనల్గా అడిగారు కనుక నేను మీకు పర్సనల్గా చెప్తాను. ఓం నమో నారాయణ. సూపర్. Indian Film Awards the Santosham Awards. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది.
24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన చేతిలో 6 డజన్ ప్రాజెక్టులు ఉన్నాయి. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో మైత్రి మూవీస్తో కలిసి రాయలసీమ నేపథ్యంలో చిత్రం చేయనున్నాడు. విజయ్ పూర్తిగా మాస్ పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ ఆగస్టు చివరిలో ప్రారంభం కానుంది. వి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్పై ఆంధ్ర కల్చరల్ బ్యాక్డ్రాప్లో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా ఉండనుంది. విలేజ్ ఫ్లేవర్తో వినూత్నంగా తెరకెక్కించబోతున్నారని టాక్. సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. చరణ్ సినిమా పూర్తయ్యాక సుకుమార్ విజయ్తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ ఇచ్చిన విజయ్ త్వరలోనే తప్పక ఉంటుందని అన్నారు. Indian Film Awards the Santosham Award. అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామా తర్వాత గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండతో కలిసి స్పై యాక్షన్ జానర్లో సినిమా చేయడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. తాజాగా ఈ చిత్రం 3 రోజుల్లో 67 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సత్యదేవ్, మలయాళం నటుడు వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. గౌతమ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజయ్ సత్యదేవ్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయని కామెంట్స్ పెడుతున్నారు. Indian Film Awards the Santosham Award. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వస్తున్న భారీ గ్యాంగ్స్టర్ డ్రామా కూలీ. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను మేకర్స్ చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్కు సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ హాజరయ్యారు. అమీర్ ఖాన్ రజనీకాంత్ పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడం అందరినీ ఆకర్షించింది. ఇది అభిమానుల మనసులని తాకింది. బాలీవుడ్లో అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి ఇంత ఒదిగి ఉండడం అమీర్కే చెల్లింది అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. Indian Film Awards the Santosham Award. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వయస్సు 69 ఏళ్లు. కానీ ఈ వయసులోనూ ఆయనలోని డాన్స్ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని ఇటీవల మరోసారి నిరూపించారు. ఓ ప్రముఖ ఛానల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరు ముగ్గురు మొనకాళ్ళు చిత్రంలోని చామంతి పువ్వా పువ్వా పాటకు హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో కలిసి స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూర్తి వీడియో విడుదలైతే ఇంకెంత హడావుడి ఉంటుందో అని ఊహాలోచన చేస్తున్నారు. 90వ దశకంలో చిరంజీవి డాన్సులు చూసి ప్రేక్షకులు మైమరిచిపోయేవారు. అప్పట్లో చిరంజీవి సినిమా అంటే హంగామా మామూలుగా ఉండదు. థియేటర్లను పూలతో పాలతో అభిషేకించేవారు. టికెట్ల కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూలు కనిపించేవి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనే ఉత్సాహం అసలు మాటల్లో చెప్పలేనిది. Indian Film Awards the Santosham Award.
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని కేజీఎఫ్ ముందు కేజీఎఫ్ తర్వాత అని మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే కేజీఎఫ్ కంటే ముందు ఆ తర్వాత కూడా శాండిల్వుడ్ ఇండస్ట్రీ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. అలానే వచ్చి ఎటువంటి భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై కన్నడ చిత్రసీమలో సంచలనం సృష్టిస్తుంది సో ఫ్రమ్ సో చిత్రం. జూలై 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటుంది. రాజ్ బి శెట్టి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు జేపీ తమిళనాడు దర్శకత్వం వహించారు. హర్రర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం వినూత్నమైన కథాంశంతో కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం కన్నడలో అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. కేవలం 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు 28 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అంతేకాకుండా కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రం 3.80 లక్షలకు పైగా టికెట్లమ్ముడై ఒకే రోజులో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అత్యధిక టికెట్లమ్ముడైన కన్నడ చిత్రంగా రికార్డు సృష్టించింది. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards the Santosham Award. తమిళ తెలుగు సినీ ప్రియుల్ని తన నటనతో ఆకట్టుకున్న హీరో విశాల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసింది. హీరోయిన్ సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నట్టు కొద్ది నెలల క్రితమే బహిరంగంగా ప్రకటించిన ఆయన తన పుట్టినరోజైన ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపారు. ఇటీవల ఓ ఈవెంట్ కి హాజరైన విశాల్ తన పెళ్లి కొంత ఆలస్యం కావచ్చని, ఆగస్టు 29న పెళ్లి కాకపోయినా 2 కీలక ప్రకటనలు చేస్తానని వెల్లడించారు. ఈ ప్రకటనల్లో ఒకటి నడిగర్ సంఘం భవనం ప్రారంభ తేదీ, మరొకటి తన పెళ్లికి సంబంధించిన కొత్త డేట్ కావచ్చని అభిమానులు భావిస్తున్నారు. పెళ్లి కోసం 9 ఏళ్లు ఆగాను, ఇంకొన్ని నెలలు ఆగలేనా అని చమత్కారంగా వ్యాఖ్యానించిన విశాల్ తన అభిమానుల్ని మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు. విశాల్ పెళ్లి ఆలస్యమైనా వారి ఇంట్లో శుభకార్యం మోగింది. ఆయన మేనకోడలు ఓ విదేశీయుని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. ఈ శుభకార్యానికి విశాల్ తన కుటుంబంతో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పట్టుపంచే సంప్రదాయ వస్త్రధారణలో అలరిస్తూ పెద్దల ఆశీర్వాదం తీసుకుని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించిన ఆయనను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. South Indian Film Awards the Santosham Award. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బాహుబలి టీం స్పెషల్ వీడియోను పంచుకుంది. తెర వెనక జరిగిన ఆసక్తికర సంభాషణల వీడియోను పంచుకుంది. ఇందులో ప్రభాస్ ఎంత పని చేశావు దేవసేన అంటూ రానాతో ముచ్చటిస్తూ కనిపించారు. మధ్యలో అనుష్క వచ్చి మాట్లాడడంతో నవ్వులు వెల్లివిరిశాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో వైరల్ అవుతుంది. బాహుబలి మూవీ 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే సినిమా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards the Santosham Award. ఒకానొక సమయంలో తాను కూలీగా లగేజ్ మోయాల్సి వచ్చిందని, ఆ తర్వాత ఆ వ్యక్తి అన్న మాటలకు ఎంతో బాధపడ్డానని అగ్ర కథానాయకుడు రజనీకాంత్ అన్నారు. ఆయన కీలక పాత్రలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ కూలీ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ ఒక సందర్భంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఒకరోజు నేను రోడ్డుపై నిలబడి ఉంటే ఒక వ్యక్తి నన్ను పిలిచి నా లగేజ్ను టెంపో వరకు తీసుకెళ్తావా అని అడిగాడు. నేను సరేనన్నాను. అతన్ని పరిశీలించి చూస్తే తెలిసిన వ్యక్తిలా అనిపించాడు. కొన్ని క్షణాల తర్వాత తను నేను ఒకే కాలేజ్లో చదువుకున్నామని అర్థమైంది. అప్పట్లో అతన్ని నేను సరదాగా ఆట పట్టించేవాడిని. లగేజ్ టెంపో దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత అతడు ₹2 చేతిలో పెడుతూ ఒక మాట అన్నాడు. అప్పట్లో నీకున్న అహంకారం ఎవరికీ లేదు, నీకు ఆ రోజులు గుర్తున్నాయా అని అడిగాడు. నాకు కన్నీళ్ళు ఆగలేదు. నా జీవితంలో ఎంతో బాధపడిన సందర్భం అది అని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. అనంతరం కూలీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ను రియల్ హీరో అంటూ అభినందించారు.
South Indian Film Awards the Santosham Award. కథానాయకుడు రవితేజ తన కెరీర్లో మరో అరుదైన మైలురాయికి చేరుకున్నారు. ఆయన నటిస్తున్న 75వ చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల కథానాయిక. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఆసక్తికర అప్డేట్ ను పంచుకుంది. ఈ మూవీ నుంచి ఓలే ఓలే అంటూ సాగే పాట ప్రోమోను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆదివారం ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ను పంచుకుంది. సోమవారం ఉదయం 11:08 దీనిని విడుదల చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమా విడుదల తేదీపైన స్పష్టత వచ్చేసింది. టీం పంచుకున్న పోస్టర్పై ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 27న విడుదల అని తెలిసింది. దీంతో ఈ మూవీ వినాయక చవితి కానుకగా రావడం ఖాయమే. ఇందులో భాగంగానే ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు అర్థమవుతుంది. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards the Santosham Award. సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళలో నటీనటులు ఎక్కువగా రీయూనియన్ అవుతూ ఉంటారు. 90s హీరోలు, హీరోయిన్స్ అయితే చాలాసార్లు రీయూనియన్ జరుపుకున్నారు. అంతా ఒకే చోటుకు చేరుకుని అలనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే తాజాగా తమిళ డైరెక్టర్స్ 9 మంది కలిసిన ఫోటో ఒకటి వైరల్గా మారింది. అందులో లింగుస్వామి, మిస్కిన్, వసంత్ బాలన్, బిచ్చగాడు ఫేమ్ శశి, మణిరత్నం, బాలాజీ శక్తివేల్, శంకర్ నెల్సన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఉన్నారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards the Santosham Award. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నచ్చినప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.